గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యము ఈ దిన ఆత్మీయ ఆహారముగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలను చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఉదయకాలమునందు దేవుని యొక్క వాక్యాన్ని మనం కనుక గమనిస్తే, ప్రభు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను మీరు తలంచుకొనకుడి అని చెప్పేసి అంటున్నాడు. చాలామంది గతాన్ని ఆలోచిస్తూ గత జీవితంలో కలిగినటువంటి బాధలు, కష్టాలు, గతంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు, వాటిని తలంచుకుంటూ అక్కడే ఆగిపోయేటటువంటి వారు చాలామంది ఉంటున్నారు. ఈ ఉదయకాలమందు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, గతాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకున్నకు, నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదని చెప్పేసి అంటున్నాడు. సో గతమును మర్చిపోమని చెప్పేసి ప్రభు అంటున్నాడు. భవిష్యత్తులోనికి నువ్వు వెళ్ళాలి అంటే, నీ భవిష్యత్తులో నూతన క్రియను, నూతనమైనటువంటి విషయాలు నువ్వు కనుగొనాలంటే, నూతనమైనటువంటి మార్గంలో నువ్వు నడవాలంటే గతాన్ని నువ్వు ప్రక్కకెట్టాలని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. గతాన్ని మనం మర్చిపోవాలి, పాత వాటిని మనం మర్చిపోవాలి. వాటిని అస్తమాన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులోనికి ముందుకు మనము సాగలేము. ఇది మొట్టమొదటి విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా కనుక గమనిస్తే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు ప్రభు. అంటే నూతన క్రియ, నూతన ఆరంభము, న్యూ బిగినింగ్ ప్రభు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ రోజున నా జీవితంలో కృతధనం అంటూ ఏమీ లేదు, నా జీవితంలో భవిష్యత్ అంటూ ఏమీ లేదు, నా జీవితానికి భవిష్యత్ అంటూ ఉంటుందో లేదో అన్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఆలోచనలు కనుక నువ్వు ఉన్నట్లయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే ప్రారంభమవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, దేవునిలో నీ జీవితానికి ఒక నూతన అధ్యాయం అన్నటువంటిది ఉన్నది. ఈ విషయాన్ని నువ్వు నమ్మాలి, ఈ మాటను నువ్వు నమ్మాలి. దేవునిలో నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. అంతా అయిపోయిందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు ఈరోజే ఒక క్రొత్త అధ్యాయము నీ జీవితంలో ప్రారంభించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మూడోదిగా కనుక గమనిస్తే, ఆయన అరణ్యంలో త్రోవ కలగజేస్తానని చెప్పేసి అంటున్నాడు, ఎడారిలో నదులు పారజేస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అదేంటి అంటే, దేవునికి అసాధ్యమైనదంటే ఏది లేదు. ఆయన మాట సెలవిస్తే ఈ సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోబడుతూ ఉంటున్నది. ఆయన బండలో నుంచి నీళ్ళిచ్చినటువంటి దేవుడు, సముద్రాన్ని చీల్చి 6 నెలల తన ప్రజలను నడిపించినటువంటి దేవుడు అరణ్యంలో త్రోవ కలగజేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజున నీ జీవితము ఒక అరణ్యంలాగా ఉన్నదేమో, ఒక ఎడారిలాగా ఉన్నదేమో. అయితే దానికంటూ ఒక మార్గం లేక, ఒక గమ్యం లేక, ఒక గురి లేక నువ్వు జీవిస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, అరణ్యంలో నేను త్రోవను కలగజేస్తానని చెప్పేసి. ప్రియమైనటువంటి సహోదరా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాలం ముందు ఈ మాటను నువ్వు విశ్వసించి నమ్మి ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి 3 విషయాలు గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటిగా నీ యొక్క గతాన్ని మర్చిపో, గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకంటున్నాడు. నేను ఒక నూతన క్రియను చేస్తానంటున్నాడు, దాన్ని నువ్వు నమ్మాలి. మరొక మాట అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తానని చెప్పేసి దానిని కూడా నువ్వు నమ్మాలి. ప్రభువులో నీకు మంచి భవిష్యత్తు ఉన్నది, ప్రభువులో నీకు ఒక నూతన ప్రారంభం ఉన్నది, అది నువ్వు నమ్మాలి. నీకు అన్ని దారులు మూసుకొని పోయావేమో, జవాబు రాలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. అరణ్యంలోనే త్రోవ కలగజేస్తానన్న దేవుడు నీకు ఎన్ని దారులు మూసుకపోయినా దేవుడు నీకు ఒక కొత్త దారిని తెరవగలడు.
ఈ రోజున ఉదయకాలం ముందు ఈ మాట వింటున్నటువంటి నీవు విశ్వసించి నమ్మి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, మీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం ముందు మీరు వినిపించిన వాక్యంను బట్టి మీకు వందనాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారు. అవును ప్రభా, ఈ రోజు వరకు ఒక నూతన ప్రారంభము లేక గతాన్ని తలుచుకుంటూ, గత బాధలు, గత కష్టాలు, గత జీవితంలో నన్ను అపజయాలను తలుచుకుంటూ ఉన్నటువంటి వారు, ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దయతో వారిని కనికరించి వారిని క్షమించి ప్రభా ఒక నూతన ప్రారంభం మీలో ఉన్నదని చెప్పేసి, ఒక నూతన దారి మీరు తెరుస్తారని చెప్పేసి బిడ్డలు విశ్వసించి నమ్మి ఈ మాటను పట్టుకొని ప్రార్థించే బిడ్డలు ఉంటే కృప చూపించగలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన కార్యము అనుగ్రహించండి. ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన ద్వారము తెరవగలరని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.